హాయ్ అండి. వెల్కమ్ టు నవ్య వంటలు. ఈరోజు పెసరపప్పు కిచిడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా అండి. ఇప్పుడు ముందుగా ప్రాసెస్ చూద్దాము. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందామండి. కుక్కర్‌లో ఆయిల్ వేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో మసాలాలు కూడా వేసుకుందామండి. లైట్‌గా వేస్తున్నాను అన్నీ నేను. అలాగే పెద్ద సైజు ఒక ఆనియన్ కూడా వేసుకుంటున్నానండి. ఇలా పొడవుగా కట్ చేసుకొని, పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు, ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలు వేసుకుంటున్నాను. అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఒక 2 మినిట్స్ ఆయిల్‌లోనే ఫ్రై చేద్దాము. ఇప్పుడు దీంట్లో టమాటా ముక్కలు కూడా వేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఈజీగా చేసేయొచ్చు. తక్కువ టైంలోనే అయిపోతుందండి. చూడండి ఇప్పుడు దీంట్లో కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదైతే ఫ్రై అయింది కదండీ లైట్‌గా. హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందామండి. టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందాము. చూడండి ఇప్పుడైతే ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుందామండి. మూత పెట్టేసుకొని సిమ్‌లోనే పెట్టుకుందామండి. మరొక గిన్నె తీసుకొని రైస్ చూపిస్తున్నాను. నేనైతే 1 ½ గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. అలాగే హాఫ్ గ్లాస్ పైనే పెసరపప్పు తీసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసి నీట్‌గా వాష్ చేసి ఒక 2 టైమ్స్ వాష్ చేద్దామండి. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. తక్కువ టైంలోనే అయిపోతుంది. చూడండి మొత్తం నీట్‌గా కడిగేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద కుక్కర్‌లో చూద్దాము. వెజిటబుల్స్ అన్నీ చూడండి ఫ్రై అయిపోయింది కదా అండి. ఇప్పుడు రైస్ వేసేసుకుందాము. రైసు, పెసరపప్పు 2 కలిపి ఉన్నాయి కదండీ! మొత్తం వేసేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనం ఏ గ్లాస్‌తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి 1 ½ గ్లాస్ వాటర్ పోయాలండి. మనమైతే 1 ½ గ్లాస్ రైస్, హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాం కదా అండి! వాటర్ కూడా అలానే పోసుకోవాలి. చూడండి 1 గ్లాసు బియ్యానికి 1 ½ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి ఈ కిచిడి. ఎంతో టైం కూడా పట్టదు. తక్కువ టైంలోనే అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లో టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ కూడా మళ్ళీ చూసుకొని వేసుకోవాలండి. అలాగే ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. చూడండి 2 విజిల్ తర్వాత చూపిస్తున్నాను నేను. ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు కిచిడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.